శాబాష్, నీలాంటి వాడు మాకు అండగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. కాళీ, పని మీద వచ్చావా? పాపం పండినప్పుడు పాల సముద్రం దగ్గరికి మునులు పరిగెత్తేవారు. ప్రాణం మీదకి వచ్చినప్పుడు మేము నీ దగ్గర పరిగెత్తుకొస్తున్నాం. పని ఏమిటో చెప్పు. కాల, చెయ్య, తల. నివాసానికి కొత్తగా ఈ ఊరుకో సిఐ వచ్చాడు. టోటల్ గా వాడి బాడీని రీబోర్ చేయాలి. పోలీసు వాడితో గొడవ అంటే పెద్ద మొత్తం ఇచ్చుకోవాల్సి వస్తుంది. నువ్వు పని పూర్తి చేయాలా గానీ డబ్బుదే ఉంది. అన్నయ్య, ఓకే కాళీ, వస్తాను. పని పూర్తి అవగానే వచ్చి కలుసుకో. ఎందుకన్నయ్య అనవసరంగా లేనిపోని గొడవలు? ఇదంతా ఎవరికోసం అమ్మా? నీకోసం కదూ. నువ్వు నిజాయితీగా కష్టపడి సంపాదించి తెచ్చిన గంజే నాకు అమృతం అన్నయ్య. కానీ చూడమ్మా, ఈ దేశంలో బతకడం చేతకాక కొంతమంది అడుక్కు తింటున్నారు, మరి కొంతమంది ఒళ్ళు కూడా అమ్ముకుంటున్నారు. నేను నా కండ బలాన్ని, గుండె ధైర్యాన్ని అమ్ముకుంటున్నాను. తప్పే ఉంది? అన్నయ్య, నీకేమైనా జరిగితే? ఈ ఖాళీకి ఎదురు నిలబడి ఇంతవరకు ఎవ్వరూ బతికి బట్ట కట్టలేదు. అను, ఊరుకోమ్మా, అక్కడ పెట్టు. అబ్బా, చెప్పిన మాట వినవు. సీతమ్మా, అమ్మగారు, పాపం లోపలికి తీసుకువెళ్ళు. బా, నువ్వు రాను మరీ పిసనాలు అయిపోతున్నావు. ఎందుకంటారు? లేకపోతే ఏమిటి, నలుగురు కూలి వాళ్ళని పిలిచి పనులన్నీ చేస్తే వాళ్ళ పట్టుకుట్టుకు ఉపయోగపడేది కదా. ఏమండి, కన్న కూతురు పుట్టినరోజు నాడు మనం స్వయంగా కష్టపడి పనిచేసుకోవడంలో ఆత్మసంతృప్తి లేదంటారా? ఉందిలే బాయ్, కానీ మరీ లీవ్ పెట్టి ఇంట్లో ఉండాలంటే అదలా ఉంది. నువ్వేనా ఈ ఊరికి కొత్తగా వచ్చిన సిఐవి? ఇంకా పైత్యం దిగిన మనుషులు ఈ ఊర్లో ఉన్నారన్నమాట. మా పైత్యం మాట ఎలా ఉన్నా నువ్వు వెంటనే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకపోతే నీ ప్రాణం పోతుందని హెచ్చరించడానికి వచ్చాను. లాకప్లో పెట్టండి. మిస్టర్ రెడ్డప్ప, నువ్వు పంపించిన వాడి గతి ఏమైందో చూసావుగా. నేను నేరస్తుల్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్నే కాదు, అవసరం అయితే పేట రౌడీలు కీళ్లు తీసేగల రౌడీలకు రౌడీని. మైండ్ ఇట్. కావచ్చు మిస్టర్ నివాస్,
కానీ నేను పరమ కిరాతకుల సంఘానికి ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షుణ్ణి. ఆ సంగతి గుర్తుంచుకో. అలాగా? అయితే అతి త్వరలో మీ సంఘంలో అవిశ్వాస తీర్మానం పెట్టించి నిన్ను నడి రోడ్డు పాలు చేస్తాను. బీ కేర్ఫుల్. డ్రైవర్ పోనీ.